హైదరాబాద్ లో సిపిఎం సెంట్రల్ సిటీ 23వ మహాసభలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. అమీర్పేటలో 2 రోజుల పాటు జరిగే మహాసభల్లో ప్రజా సమస్యల పోరాటంపై పార్టీ నేతలు డిస్కస్ చేయనున్నారు. కార్యక్రమంలో కార్మికోద్యమ దిశను మార్చిన కామ్రేడ్ ఎన్వి భాస్కర్ రావు బుక్ ను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులతో కలిసి తమ్మినేని ఆవిష్కరించారు. ఈ మధ్య ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోంది. దేశంలో అత్యంత కుబేరుడైనటువంటి గౌతమ్ అదానీ దాదాపు 72,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు సమీకరించి అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ చేసి ఆ డబ్బుతో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి, సోలార్ పవర్ ఉత్పత్తి చేయడానికి కోరుకున్నాడు. ఆ సోలార్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చాడని, అందులో ఆంధ్ర గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు, గోవా గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ లేదా జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్లకు ఈ డబ్బులు ఇచ్చారని చెప్పి అమెరికన్ నిఘా సంస్థలు పరిశోధించి ఆయన పైన కేసులు పెట్టినాయి. కానీ ఇప్పటికీ మోడీ ప్రభుత్వం నోరు ఇప్పట్లేదు, అదాని గురించి మాట్లాడటం లేదు. ఇవాళ మాత్రం గవర్నమెంట్ ప్రతినిధి ఒక ఆయన అలాంటి సమాచారం మాకు ఇంకేమీ లేదని చెప్తున్నాడు. ఎందుకంటే సిగ్గు చేయడానికి విషయం ఇంకోటి లేదు. ప్రపంచం అంతా కొడేకూస్తుంది. అమెరికన్ మీడియా ధారాళంగా ప్రచురణ చేస్తోంది. ఇండియాలో పత్రికలు కూడా రాసినాయి. అయినా ఇంకా వాళ్ళకి సమాచారం లేదు అంటే ఈ దొంగలను కాపాడటానికే మోడీ ప్రభుత్వం పూనుకున్నది అనేది వాస్తవం. ఇంకొక వైపు ఈ చర్యను రాహుల్ గాంధీ గారు ఖండిస్తున్నాడు. దీనిపైన జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేయాలంటున్నాడు. దాన్ని మేము సమర్థిస్తున్నాం. కానీ అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదాని నుంచి 100 కోట్ల రూపాయల విరాళం ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి వచ్చిందో దాన్ని తిరస్కరిస్తున్నాం అని చెప్పాడు. అంతవరకు సంతోషం, దానికి మా అభినందనలు. కానీ అదానితో దావోస్లో జరిగిన మీటింగ్లో 12,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి తెలంగాణ గవర్నమెంట్. ఆ డబ్బు సంగతి ఏంటి, ఆ ఒప్పందాల సంగతి ఏంటి, అది ఇంతవరకు బయటపెట్టట్లేదు. కాబట్టి అట్లాంటి దేశాన్ని దోపిడీ చేసే దొంగ దగ్గర అగ్రిమెంట్ ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణకు ఆ పెట్టుబడులతో అభివృద్ధి చూపించాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడతారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఒప్పందాల గురించి బయటపెట్టాలి, వాటిని కూడా తిరస్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది.